శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. భవన దోషం అంటే ఏంటో, భవన దోషం పోవటానికి ఎలాంటి పరిహారం పాటించాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. చాలామందికి డబ్బు ఉంటుంది కానీ స్థలం కొనుక్కోవటానికి అవకాశం రాదు. ఎంత ప్రయత్నించినా సరే, డబ్బు దగ్గర పెట్టుకొని ఎంత వెతికినా సరే మంచి సైట్, మంచి స్థలం దొరకదు. ఇంకొంతమందికి స్థలం ఉంటుంది కానీ ఎన్ని ప్రయత్నాలు చేసినా ఇల్లు కట్టుకోవటానికి ఏదో ఒక ఆటంకం వస్తూ ఉంటుంది. అలాగే ఇంకొంతమందికి పిత్రార్జిత ఆస్తులు బాగా ఉంటాయి కానీ అనవసరంగా ఆ ఆస్తులన్నీ పోగొట్టుకుంటారు. అలాగే మరికొంతమంది సొంత ఇల్లు ఉన్నా సరే ఆ సొంత ఇల్లు వదిలిపెట్టి రెంట్ హౌస్ల్లో ఉంటూ ఉంటారు. సొంత ఇల్లు రెంట్కి ఇచ్చి ఇతర కారణాల వల్ల రెంట్ హౌస్లో ఉండాలి.